హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, బజాజ్ పల్సర్ N160 ఈ వెహికల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే యూత్కి చాలా ఇష్టమైన వెహికల్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ నేక్డ్ 160cc వెహికల్ అని చెప్పొచ్చు. సో ఈ వెహికల్లో లాస్ట్ టైం ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండేది, దాన్ని తీసేసి ఎయిర్ కూలింగ్ తీసుకొచ్చారు. ఇదే 150cc వెహికల్ కాదు, సో డీగ్రేడ్ చేయడానికి అని చాలామంది అంటున్నారు. సో ఎందుకు, దీనికి గల కారణం ఏంటి, ఎందుకు చేశారని దాని గురించి మాట్లాడతాను. అలాగే దీంట్లో డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ తీసేసి నార్మల్ ఇంజిన్కి తీసుకొచ్చేసారు, దీనికి గల కారణం. అలాగే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈ ప్రైస్కి ఇది కొనటం వర్తా కాదా, ఇలాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటూనే కొన్ని స్పెక్స్ చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఎప్పటిలాగే మనందరి ఛానల్ వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ గైస్. ఎందుకంటే మనం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. మనం లైక్ చేసే వీడియో చూడండి. ముందుగా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఎందుకు తీసేశారని దాని గురించి మాట్లాడుకుందాం. అది తెలుసుకోవాలంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve SOHC ఇంజిన్ అయితే ఉంది. ఓన్లీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మ్యాక్సిమం 14.6 Nm టార్క్, 16 PS పవర్ అయితే ఉంది. డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజన్ కూడా కాదని తీసేసి ఎప్పుడైతే వాళ్ళు 2 valve ఇచ్చి డిజిటల్ ట్విన్ స్పార్క్ కూడా లేకుండా ట్యూన్ చేశారో అప్పుడు దీనికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందన్నమాట. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది, దీంట్లో NS160 కూడా ఉంది మనకి. దాంట్లో చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve ఇంజిన్ అయితే ఉంది. డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. సో N160లో మనకి 16 PS పవర్ ఇస్తుంటే అక్కడ 17 PS పవర్ ఇస్తున్నారు. అందుకే అక్కడ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ని ఉంచి దీంట్లో తీసేశారు. అండ్ అదేనండి, రెండు చేతులు ఉన్నప్పుడు కుడి చేయి ఎడం చేయికి తేడా తెలియాలి కదా, అందుకే దీంట్లో మనకి ప్రైస్ తక్కువ. NS160 మనకి ప్రైస్ ఎక్కువ. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1,73,000 రూపాయలు ఉంటే NS160 వచ్చేసరికి మనకి 1,83,000 రూపాయల ప్రైస్ దాకా ఉంటుంది. సో అలాగే NS160లో కాస్త మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి. N160లో మెయింటెనెన్స్ అనేది కొంచెం తగ్గిద్దామన్న ఉద్దేశంతో 2 valve ఇంజన్కి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ఎయిర్ కూలింగ్ అయితే ఆఫర్ చేశారు. సో మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 1,72,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనటం మార్కెట్లో ఉన్న కాంపిటీషన్తో పోల్చుకుంటే వర్తా అంటే 100% వర్త్. ఎందుకంటే ఇక్కడ బైజంక్షనల్ ప్రొజెక్ట్ LED ల్యాంప్ అయితే మెయిన్ హెడ్ ల్యాంప్గా వస్తుంది. అలాగే 37 mm షాంపెన్ గోల్డెన్ UHD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గానే అప్గ్రేడ్ అయిందన్నమాట 2024 మిడ్లో. ఇక ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ వీల్ కూడా మనకి ఆల్మోస్ట్ 100/80 సెక్షన్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABS అనేది రోడ్ మోడ్, అలాగే ఆఫ్ రోడ్ మోడ్, రెయిన్ మోడ్ అని మోడ్స్ ఉన్నాయి. కంప్లీట్లీ స్విచబుల్ అన్నమాట. మీకు నచ్చిన మోడ్లోకి మీరు వెళ్ళినప్పుడు దాని ప్రకారం ఇది యాప్ట్గా మీకు అయితే మాత్రం దాని వర్కింగ్ అయితే చూపిస్తుంది అనమాట ABS అనేది. అలాగే మనకి ఎక్కడా కూడా బిల్డ్ క్వాలిటీలో కూడా మీకు డ్రాబ్యాక్ అయితే లేదు, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. 70-inch వీల్స్తో వచ్చింది. అలాగే ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. చాలా మంచి వెహికల్ అని చెప్పొచ్చు. టైర్స్ పరంగా కావచ్చు, స్పెసిఫికేషన్స్ ముఖ్యంగా డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, UHD ఫోర్కులు కావచ్చు, ఇలా చాలా మంచి అర్గనామిక్స్ తోటి రెడీ అయిందనమాట. 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే వెహికల్ కూడా చూడటానికి నేక్డ్ స్పోర్టియర్ వెహికల్స్, మార్కెట్లో ఉన్నటువంటి ఏ స్పోర్టియర్ వెహికల్ 160cc ధీటుగా అయితే బదిలిస్తుంది అనమాట. ఎక్కడ కూడా మిమ్మల్ని ఏదైతే లుక్స్ వైజ్ అయితే డిసప్పాయింట్ చేసే అవకాశమే లేదు. అండ్ చూడటానికి షార్ప్గా కౌల్స్ కూడా ముందుకు వచ్చాయి. అండ్ పల్సర్ మానియా అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది వెహికల్ రైడ్ చేసేటప్పుడు. అండ్ మీకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో అలాగే కిక్ రాడ్ అయితే మీకైతే ఉండదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పెయింట్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. అండ్ ట్యాంక్ స్కూప్స్ కూడా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేసి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి సో మీరు లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు మీతో క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో పైనుంచి ఒకసారి లుక్ అయితే చూడండి. హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, కంఫర్టబుల్గా పట్టుకోవచ్చు. అండ్ క్లచ్ కూడా చాలా లైట్ ఉందన్నమాట. ఇక మనకి ఇది కంప్లీట్ డిజిటల్ కన్సోల్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. స్పీడోమీటర్, ఓడోమీటర్ కావచ్చు, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, రెవ్ మీటర్, అలాగే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కావచ్చు, ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్స్ కావచ్చు. అండ్ మీకు ఎవ్రీథింగ్ కూడా చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ మీకు కొంచెం స్పేస్ ఉంది చూడండి. ఆ స్పేస్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా మీకు అయితే కనిపిస్తుంది. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్స్ కూడా వస్తాయి అన్నమాట బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టు ABS, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, అండ్ మనకి లో ఫ్యూల్ ఇండికేటర్, ఇవన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. సో డే టైంలో కొంచెం విజిబిలిటీ తక్కువగా ఉంది. దీని డెడికేటెడ్ రైడ్ రివ్యూ చూడాలంటే మన ఛానల్లో ఉంది, రైడ్ రివ్యూ ఒకసారి చూడండి. దీంట్లో నేను ఏదైతే నేను ఫోకస్ చేసింది, సో ఆ ఇంజిన్ పరంగా చాలా కంప్లైంట్స్ అయితే దీని మీద ఉన్నాయని చాలామంది ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మెయిన్గా కూడా. ఇక పిలియన్ సీట్ ఏదైతే ఉందో అది ఫ్యామిలీకి అంత కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది. పర్సనల్గా ఎవరైతే ఎక్కువ లాంగ్ రైడ్ సిటీ కమ్యూట్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఓకే. అండ్ మీకు కనుక ఒక యంగ్ ఫ్యామిలీ కనుక ఉండి మీరు మీ వైఫ్ అండ్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్కి అయితే మాత్రం చక్కగా సూట్ అవుతుంది. కానీ ఫ్యామిలీని ఎక్కించుకొని తిరగాలంటే కుదరదు. 785mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు.
ఈ బ్యాక్ సైడ్ అయితే చాలా హైట్ ఉంటుందన్నమాట. గ్రాబ్ రైల్ కూడా స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మనకు మోనోషాక్ సస్పెన్షన్ తోటి వస్తుందన్నమాట. సో 10 స్టెప్ అడ్జస్టబుల్ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే చైన్ ఓపెన్ టైప్లో ఉంటుంది. అలాగే మనకి శారీ గార్డ్ కూడా మీకు చూసారు కదా, అంత వెట్టిగా అయితే ఏం లేదు. ఇది కంప్లీట్గా పర్సనల్ యూసేజ్ కోసమే కానీ ఫ్యామిలీ కోసం కాదు. సో నేను ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే పదే ఫ్యామిలీ కోసం తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారండి, ఇది మాత్రం చెప్పగలుగుతాను. అలాగే ఇది మనకు 130 సెక్షన్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. సో మీరైతే మాత్రం ఈ స్పోర్టియర్ నేక్డ్ వెహికల్ని సిటీ కమ్యూట్ చేసేటప్పుడు, లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు అండ్ మీరు ఫన్ ఫీల్ అయ్యేటప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీస్తుంది. సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో అలాగే మీకు జ్యువెల్ కట్ ఎల్ఈడి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కొనొచ్చా మార్కెట్లో ఉన్న కాంపిటీషన్తో పోల్చుకుంటే అంటే 100% కన్సిడర్ చేయొచ్చు. 1,73,000 ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీ ఏరియాని బట్టి అటు ఇటుగా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మాత్రం మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ పెట్టుకొని మీరు దీని లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. పర్సనల్గా మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఉద్దేశం అయితే మీకు కొంతమేర ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. దీని గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉన్నాను. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై నౌ.